ఆయనకి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఏంటి అంటే ఆయన నేతృత్వంలో మనం మొదటిసారి 1 crore మెంబర్షిప్ తరడం అనేది చాలా అద్భుతమైన అచీవ్మెంట్. 1 crore మెంబర్షిప్ దారడమే కాదు, 48 కుటుంబాలను కూడా మనం 48 లక్షల కుటుంబాలు కూడా మనం వాళ్ళ కుటుంబంలో ఒకరో ఇద్దరో మెంబర్షిప్ తీసుకోవడం, ముగ్గురో తీసుకోవడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఇవాళ మనం చాలామందికి ఇన్సూరెన్స్ ఇవ్వడము, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది చాలా నోబెల్ థాట్. కార్యకర్త కుటుంబాలందరికీ ఒక భరోసా. సో ఆయన నడవడము, ఆయన ఎట్లా పెరిగారు ఏంటి అనేది కొందరు మాట్లాడారు. మీ అందరినీ లోపల ఇప్పుడు ఆలోచిద్దాం అనుకుంటే, ఎందుకంటే మనందరం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నది ఏదో ఒక గుర్తింపు రావడానికి, ఏదో ఒక పదవి రావడానికి, ఏదో సేవ చేయడానికి, లేకపోతే బతుకు తెరువు కోసం అందరం వేరే వేరే కారణాలతో ప్రజా జీవితంలోకి వస్తాం. నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి? నేను ఒక సంస్థ నడుపుతున్నప్పుడు దానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. భయం లారుచు రాజకీయాల్లో వచ్చిన తర్వాత లక్షణాలు కూడా సిమిలర్గా ఉంటాయి, కానీ తేడా ఉంటుంది. తేడా ఏంటి అంటే, ఒక సంస్థ నడుపుతున్నప్పుడు అక్కడ మనము ఒక జీతం ఇస్తున్నాం కాబట్టి మనకు నచ్చపోతే వాళ్ళని నెక్స్ట్ రోజు తీసేయచ్చు. కానీ రాజకీయంలో మనం పనిచేసేటప్పుడు ఇక్కడ ఎవరైనా జీతంతో పనిచేస్తున్నారా? మనందరం వాలంటీర్స్. ప్రేమ, అభిమానము, ఇక్కడున్న సిద్ధాంతాలలో మనం నమ్మకం పెట్టుకుని ఈ వాటితో మనం పనిచేస్తే మన ఆలోచనకి కలుస్తుంది. మనం ఏదైతే మేలు సమాజానికి చేద్దాం అనుకుంటున్నామో ఈ వేదిక ద్వారా చేయగలుగుతాము అనేది నమ్మి మనం పనిచేస్తాం. గురించి మన నాయకుల గురించి. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్ని ఆలోచనలు మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అర్థం చేసుకోవడానికి అతనికి కూడా సుమారు 10-15 సంవత్సరాలు పట్టింది. అప్పటికి కానీ నాయకత్వ బాధ్యతలు ఎవరు కూడా అప్పచెప్పలేదు. వాళ్ళ నాన్నగారైనా కూడా, కొడుకైనా కూడా అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆయన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాక ఈవేళ ఆయన నాయకుడు అయ్యాడని మర్చిపోకండి మీరు ఎవరు. అతను ఏదో ఇంట్లో తీసుకొచ్చి ఎమ్మెల్సీ తీసి మంత్రి పదవి ఇవ్వలే. ఇప్పుడే చెప్పారు ఆవిడ, సుమారు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే ఎంత ఓపిక ఉండాలి. అంత సున్నితమైన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తికి ఒక నటక ఎంత కష్టం మీ అందరికీ అర్థం అవ్వాలి. మనం కనీసం 2 కిలోమీటర్లు నడవమంటే నడవలేము. నడిస్తే కాలు పీకేస్తుంది, వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో అతను నడిచి కష్టపడి నా శక్తి ఏంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి సాధించి మంగళగిరిలో ఈవేళ మరి హైయెస్ట్ మెజార్టీ మన దగ్గర అయితే ఉండొచ్చు హైయెస్ట్. ఇది కొన్ని సందర్భాల్లో చాలా మంది చెప్తా ఉంటారు, గాలివాటం కింద గెలిచిపోయామండి అనుకోవచ్చు. ఏదైనా కష్టం వెనకుండకుండా ఎవరు ఓట్లేదు, ఎవరు లేరు. ఇప్పుడు మనకి అత్యంత అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా ఉన్నారంటే మనకి లోకేష్ గారు. ఇప్పుడు 2వ టర్మ్ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. సో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక పని చేయడానికి ఒకటే ఉంది, వాళ్ళందరినీ పాలించడానికి రెడీగా ఉండే మన లోకేష్ గారికి 30-40 ఏళ్ళు మన పార్టీకి దశాదిశ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వేరే పార్టీలకి ఎంతవరకు ఉందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి నాయకుడి నాయకత్వంలో మన అందరికీ అవకాశం వచ్చి పనిచేసే అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈయనకి మరిన్ని పుట్టినరోజు లోకేష్ గారు జరుపుకోవాలని ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం జిల్లా ఈ రోజు యాక్చువల్గా మనం నారా లోకేష్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో డబ్బు తక్కువ లేదు, పదవులు కొత్త కాదు. వాళ్ళ తాతగారు సీఎం అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పే స్టేజ్కి వచ్చారు. అలాంటి వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్ళాగా మారుతుందా అని అనుకున్నారు. ఇలాంటి లీడర్స్ వల్ల పాలిటిక్స్, కొత్త రకం పాలిటిక్స్. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గంటిబాబు గారు,